అందరికీ వందనాలండి. ఈరోజు వాక్యభాగం ప్రకారం మనం 2 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఈ యొక్క అధ్యాయంలో మొదటి మాటగా చూస్తే అది పిమ్మట అమ్మోను రాజు పుట్టినందుగా అతని కుమారుడకు హానాను అతని రాజ్యము నేర్చుకున్నాడు. అతనికి మరి దావీదుకు ఉపకారం చేసినందుకే అతను మరి వాళ్ళని వెళ్ళి పరామర్శించాలని అనుకున్నాడు. అయితే ఉపకారం చేసిన వాళ్ళని మరి దావీదు ఎప్పుడు కూడా మరి మర్చిపోలేదు అనేది మరి మన శుక్రవారం రోజు మరి భవిష్యత్ విషయంలో మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే చిన్న సహాయం చేసినా కానీ మరి తిరిగి దావీదుకి మరి సహాయం చేయడం అనేది మరి అంటే ఆయన మనసు అలాంటిది. ఎందుకంటే సౌలును చంపినప్పుడు కూడా ఎబేషులు కాదు వారు మరి ఎప్పుడైతే సౌలుని చంపినప్పుడు వాళ్ళకి వెళ్ళి ధైర్యంగా వెళ్ళి మరి సౌలుని తీసుకొచ్చి వాళ్ళు పాతి పెడతాం కూడా మరి దావీదుకి ఇష్టమైంది. కాబట్టి 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఉంటుందండి 5వ వచనం నుంచి. అయితే వాళ్ళు కూడా మరి అక్కడ సహాయం ఉపకారం చేశారు కాబట్టి వాళ్ళు కూడా దేవుడు ఆశీర్వదించాడు, నేను కూడా మీకు సహాయం చేస్తానని చెప్పి మరి అక్కడ చెప్పడం కూడా జరిగింది. అంటే దావీదు యొక్క మనసు అనేది మనకి ఇక్కడ అర్థం అవుతుంది. చిన్న సహాయం చేసినా కానీ వాళ్ళు మర్చిపోకుండా తిరిగి సహాయం చేయడం దావీదుకున్న ఒక మరి లక్షణం. మరి దేవుడి యొక్క మరి లక్షణాల్లో మరి అదొక లక్షణంగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మరి ద్వారా మరి మెఫీబోషెత్ విషయంలో ఎంతగా మరి సహాయం చేశాడు అనే విషయాన్ని మనం చదువుకున్నాం. మరి ఈ రోజు కూడా వాళ్ళు చేయాలని అనుకుని వాళ్ళని పంపించాడు, కానీ మరి వాళ్ళైతే మరి దాన్ని స్వీకరించలేకపోయారు. ఎందుకంటే మరి దావీదు గురించి తెలుసు వాళ్ళకి. దావీదు ఎందుకు వచ్చాడో అని అనుకుంటున్నారు మీరు. ఇక్కడ వేగు చూడటానికి వాళ్ళని పంపించారు, మన రాజ్యం మీద యుద్ధం చేయడానికి పంపించారు, ఆక్రమణ మీద పంపించారు అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకుని మరి దావీదు పంపించిన వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ గడ్డములు మరి పొరిగించి వాళ్ళ తొండ వరకు బట్టలు నడి వరకు మరి కత్తిరించడం అనేది అంటే మరి దావీదు మంచి చేయాలనుకున్నాడు, కానీ వారు మాత్రం దావీదును పంపించిన వాళ్ళని మరి దావీదుని అవమానపరచడం అనేది మనం చూస్తున్నాం. అవమానపరిచినందుకు గాను మళ్ళీ అవమానపరచడమే కాక మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారంటే దావీదు మరి ఇవన్నీ కూడా దృష్టికి మనలను మనం హేయపరచుకుంటామని అమ్మోనీయులు గ్రహించారు. వాళ్ళే అనుకున్నారు, దావీదుని మనం హేయపరుచుకున్నాము, మనం అసహ్యమైన కార్యము చేశాము దావీదు పక్షాన. కాబట్టి దావీదు మన మీద యుద్ధానికి వస్తే వాళ్ళు ముందుగానే సిద్ధపడిపోయారు. దావీదు విషయంలో మరి తప్పకుండా దావీదు మన మీద యుద్ధానికి వస్తాడని సిద్ధపడిపోయి వీళ్ళందరూ మరి వాళ్ళు ఏం చేశారు అనేది మనం చూసి వాళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళందరినీ అమ్మోనీయులను చూసి దావీదు చూసి మనం అమ్మోనీయులను కూర్చి దూత వారిని పంపి బెత్లెహేములోని ఆరాము శోభాతోను వారి చేరిన సిరియల నుండి 20,000 మంది కాల్బలమును మయకా రాజున వద్దను 1000 మంది బంటులను తూబులో ఉన్న 12,000 మంది బంటులను జీతమునకు పిలిపించుకుంది. వాళ్ళందరినీ కూడా 2,000 మనుగులు వెండిచ్చి తెచ్చుకున్నాడని కూడా మనకి ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తాం. వీళ్ళందరినీ కూడా మరి డబ్బులు ఇచ్చి సిరియన్లు 6వ వచనంలో చూస్తే అమోనీయులు దావీదుకు తమ యందు అసహ్యం పుట్టించడానికి తెలుసుకున్నప్పుడు హానాను అమోనీయులు హారీము నుండి సిరియా మైకా నుండి శోభా నుండి రథములను గుర్రపు రౌతులను 2,000 మనుగులు వెండి నుంచి బాడిగా కుదుర్చుకున్నది. 32,000 రథములు వచ్చినట్లుగా జీతం ఇచ్చి మైకా రాజును అతని జిల్లాను కూర్చుకుంటే అంటే ఎంతమందిని అంటే డబ్బులు ఇచ్చి అంటే వెండి ఇచ్చి వాళ్ళందరినీ తెచ్చుకున్నట్లుగా వారికి జీతం ఇచ్చానికి రాదు, కానీ వారికి ముందుగా వెండి ఇచ్చి వాళ్ళందరినీ కూడా మరి తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. వీళ్ళందరూ కూడా వచ్చారు యుద్ధానికి. మరి యుద్ధం వచ్చినప్పుడు మరి దావీదు యొక్క మరి సైనికులు సేనాధిపతి వీళ్ళందరూ మరి వాళ్ళని పంపించి వాళ్ళ యుద్ధాన్ని చేయడానికి మరి ఇక్కడ మనం వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం. అంటే దావీదు మరి యుద్ధాల గురించి మరి చాలా సార్లు మనం యుద్ధాలు ఉన్నాం. దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి దావీదు మరి ప్రతి చోట మరి దావీదు విజయం పొందడం అనేది మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు 10వ అధ్యాయంలో 10వ వచనంలో అమ్మోనీయులను ఎదుర్కొంటే మిగిలిన వారందరూ సహోదరులు అభిషేకి అప్పగించిన సిరియన్ల బలము నాకు మించిన ఏడలా నీవు నన్ను ఆదుకొనవలను, అమ్మోనీయుల బలము నీకు మించిన ఏడలా నేను వచ్చి నిన్ను ఆదుకొనని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొంటే తన వారిని కీడుపరచాను. అప్పుడు ధైర్యము తెచ్చుకోము మన జనులను మన దేవుని పట్టణంలో కలుసుకొని
ధైర్యము తెచ్చుకుందుము, తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దాన్ని చేయనుగా కానీ విషయంతో చెప్పాను. ఇక్కడ వీళ్ళు ఎలా ధైర్యపరుచుకుంటున్నారు అనేది చూసినప్పుడు అంటే వాళ్ళు కనుక వాళ్ళ బలం ఎక్కుంటే నేను వస్తాను, నాకు నాకు నా మీద వాళ్ళ బలం ఎక్కుంటే నువ్వు రా అని అనుకుని అంటున్నారు. అప్పుడు ధైర్యం తెచ్చుకొని మన జనులను మన దేవుని పట్టణంలో తలుచుకుని ధైర్యం తెచ్చుకున్నాము. దేని బట్టి మన జనులను కాపాడడానికి, మన యొక్క పట్టణాలు కాపాడుకోవాలి అంటే మనం ఏంటంటే ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకుని ఏది అనుకూలమో దేవుడు దాన్ని చేస్తాడు అని మరి వీళ్ళలో వీళ్ళే మరి ధైర్యం తెచ్చుకుంటాం అనేది మనం చూస్తాం. నిజంగా మరి గొప్ప విషయాన్ని మరి ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు, ధైర్యం తెచ్చుకో, మన జనులను బట్టి మన పట్టణాలు బట్టి మనం వాటితో యుద్ధం చేద్దాం. ఎందుకంటే మన పట్టణాలని మన యొక్క జనులు మనం కాపాడుకోవాలంటే మనం ధైర్యంగా యుద్ధం చేయాలి అనే మాట మరి ఇక్కడ మనం చూస్తున్నాం. బట్ ధైర్యము అంటే ధైర్యంగా మన జనులను పట్టణాలు కాపాడుకోవాలి అంటే యుద్ధం కాదంటే ధైర్యం కలిగి ఉంచడం అనేది మరి వీళ్ళు మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఎలా అంటే ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి, ఎందుకు అంటే మరి ఇక్కడ ధైర్యంగా ఎవరున్నారని చూస్తే నెహెమ్యా గ్రంథంలో కూడా మరి వాళ్ళు ఎలా ఉన్నారంటే మరి వాళ్ళు కూడా ఎన్ని పడిపోయినప్పుడు నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కూడా యుద్ధానికి ఎలా వెళ్ళారని చూస్తే ధైర్యంగా అంటే ఎంత ధైర్యంగా వెళ్ళారో అనేది మనకి ఇక్కడ అర్థమవుతుందంటే వాళ్ళు ఎలా వెళ్ళారు అంటే ఒక నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం చూస్తే వారి యోచన మాకు తెలియబడిన దేవుడు దాన్ని వ్యర్థము చేసినందుకు మా శత్రువులు సమాచారం వినగా మాలో ప్రతివాడు తన పనికి గోడ దగ్గరికి వచ్చాను. అయితే అప్పటి నుండి నా పనిలోని పనివారిలో సగం మందిని పని చేయడానికి వచ్చేది, సగం మంది ఈటలను బల్లెములను పండ్లను కవచము ధరించిన వారే వచ్చేది. అధికారులు యూదులతో ఆయా శక్తివారి వెనక నిలిచేది. గోడలు కట్టువారును బరువులు మోయేవారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరును ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధములు పట్టుకొని ఉండేది. మరియు కట్టువారులను ఒక్కొక్కడు తన కత్తిని నడుముకు బిగించుకొని గోడ కట్టుటకు వచ్చేది. బాగా ఊదువాడు నా యుద్ధం నిలిచాను. కాబట్టి ఇక్కడ ఎలా యుద్ధం చేశారు అంటే ప్రజలను కాపాడుకోవాలంటే యుద్ధం ఎలా చేయాలి అంటే వీళ్ళందరూ కూడా ఒక చేత్తో మరి ఒక చేత్తో పని చేశారు, ఒక చేత్తో ఆయుధాన్ని పట్టుకుని మరి అంటే గోడ కట్టడానికి వీళ్ళు సిద్ధపడినట్టుగా మనం చూస్తాం. మరి వాళ్ళు కూడా మరి యుద్ధం చేయాలి అంటే ఎలా ఉండాలి అంటే ముందుగా అంటే ఒక చేత్తో పని చేయాలి, ఒక చేత్తో ఆయుధం పట్టుకోవాలంటే మరి నిజంగా చాలా కష్టమైన సంగతి. కానీ ఇక్కడ మనం చూస్తే మరి కత్తిని పట్టుకోవాలి, ఎందుకంటే శత్రువులు ఎటు నుంచి వస్తారో తెలియదు. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ చుట్టూరు కూడా ముందు ఒక సైన్యం ఉంది, వాళ్ళందరూ కూడా కవచాలు ధరించుకున్నారు. కానీ వీరు కూడా యుద్ధ సన్నద్ధులై ఆయుధాలు పట్టుకుని పనిచేయడం అనేది మనం చూస్తాం. కాబట్టి ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కూడా మన కుటుంబాలని మనం కాపాడుకోవాలి, మనం ప్రాకారాలు పెట్టుకోవాలంటే మన ప్రార్థన కూడా ఎలా ఉండాలి అంటే ఒక చేత్తో మరి మనం ప్రార్థన చేస్తూనే మరి అంటే ఆయుధము అంటే ఏం ఆయుధం, మన కత్తిని నడుము బిగించుకొని కట్టుకున్నాడు. ఈ ఆయుధం ఏంటి అనేది మనం చూస్తే మరి ఎఫ్సీ రాసిన పత్రిక మరి 6వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది కదా. మరియు రక్షణ శిరస్నానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని ఆత్మ వల్ల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుతూ ఆ విషయమై సమస్త పరిస్థితుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించి మెలకుగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. కాబట్టి ఇక్కడ మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే వాక్యాన్ని మనం మరి ఎత్తుపట్టి ప్రార్థన చేయాలని చాలాసార్లు విన్నాం. ఎందుకు వాక్యాన్ని ఎత్తాలంటే వాక్యం అనే మరి ఖడ్గాన్ని మనం ధరించుకొని ప్రార్థన చేయాలి. వీళ్ళు ఎందుకంటే మరి వీళ్ళు కట్టడానికి కత్తింటికి పట్టుకున్నారు అంటే వారికి శత్రువులు వస్తారు. కాబట్టి మన ప్రాకారాలు కట్టుకోవాలి, మన జల్లు మనం కాపాడుకోవాలంటే మనం కూడా ఎలా ఉండాలంటే యుద్ధ సన్నద్ధులై అంటే యుద్ధం చేయడం అంటే మనం ఎప్పుడు అనుకుంటే యుద్ధ పంక్తిలో నుంచోవాలన్నారు. యుద్ధ పంక్తిలో నుంచినప్పుడు కూడా ఖడ్గాన్ని పట్టుకోవాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఆత్మ ఖడ్గమును ధరించుకుని ఎందుకు ధరించుకోవాలంటే వాక్యం అనే ఆత్మ ఖడ్గం ధరించుకుంటేనే మన శత్రువు మన దగ్గర నుంచి పారిపోతుంది. మరి ఈ విషయాన్ని యేసు ప్రభు వారు మరి మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి చూసినప్పుడు మరి వాక్యం ద్వారా మన శత్రువుని ఎలా పంపించారనేది మనకు తెలుసు. 4వ అధ్యాయము అపవాది చేత శోధింపబడి ఆత్మ వల్ల మనుషులు రొట్టెలో ఉన్న మాత్రం
వచ్చి ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణముగా ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నువ్వు దేవుని కుమారుడవైతే కిందికి దిగుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, ఈ భాగం ఎప్పుడైనా రాత్రికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు, రేపైన నీ దేవుని నీవు శోధించబడదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వారితో చెప్పాడు. మరలా అపవాది ఇంట్లో ఎత్తైన కొండ మీదకి ఆయన తీసుకొని పోయింది. ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయన చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసినే కదా, వీటన్నిటిని నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా, యేసు వారితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవుడిని నొక్కి ఆయన మాత్రం సేవింపబడని రాయబడి ఉన్నదని. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనను హెచ్చరి చేశారు. చాలండి. ఇక్కడ మరి యేసు ప్రభు వారు మరి శైతాను వచ్చినప్పుడు ఏ విధంగా మరి శైతాన్ని వెళ్ళగొట్టాడు అనేది ఇక్కడ మూడు సార్లు కూడా దేవుని వాక్యం ద్వారానే మరి దేవుడు సమాధానం ఇవ్వడం అనేది జరిగింది. మొదటిగా మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని ఉన్నటువంటి ప్రతి మాట వలన మరి జీవించును అనే మాట మరి ఇక్కడ మనం ఒకసారి చూసిన తర్వాత మరి రెండోసారి అది అలా 3 సార్లు మరి వాక్యం ద్వారానే మరి శత్రువుతో మాట్లాడటం అనేది జరిగింది. అంటే ఎందుకని వాక్యం అనే కట్టుగా మనం ధరించుకోవాలంటే, శత్రువుతో మనం మాట్లాడాలంటే మన నోట్లో కూడా మనం కూడా ఏంటంటే వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడే శత్రువు మన దగ్గర నుంచి పారిపోద్దండి. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా మరి వాక్యాన్ని కూడా ధ్యానిస్తూ ఉండాలి, వాక్యం చదవాలి, మరి వాక్యాన్ని గ్రహించాలి, వాక్యం చదివిన తర్వాత వాక్యాన్ని గ్రహించగలగాలి, వాక్యం మీద నమ్మకం ఉంచాలి. అలాంటి విశ్వాసం మనలో లేనప్పుడు మరి ఎంత ప్రార్థన చేసినా కానీ మరి మనకి ఆ ప్రార్థనకి జవాబు మరి ఎంతవరకు వస్తుంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాక్యం అనేది మనలో ఉన్నప్పుడే మరి సైతాన్ని మరి ఎదిరించగలుగుతాం. లేదంటే మనంతా మరి విజ్ఞాపన చేయడానికే మనం ఉంటాం, కానీ శత్రువుని ఎదిరించాలంటే మరి ఒక చేతితో మరి వాళ్ళు పనిచేస్తూ ఒక చేతితో ఖడ్గాన్ని ధరించడం, మనం కూడా ఏంటంటే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకున్నప్పుడే మరి శత్రువుతో పోరాడగలుగుతాం అనేది. ఎందుకంటే శత్రువుతో పోరాడగలిగితేనే మరి వారు ప్రాకారాన్ని కట్టుకోగలరు. అంటే సిద్ధపడి ఉన్నారు కాబట్టి ప్రాకారాన్ని కట్టుకోగలిగారు. కాబట్టి మనం కూడా మన ప్రాకారాలు కట్టుకోవాలంటే మరి ఈ విధంగా మనం కూడా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుడే మనకు చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా, ఎందుకంటే వాక్యం ద్వారానే మనం మరి శత్రువుని మరి వెళ్ళగొట్టగలం అనేది చెప్తూ ఉంటారు. చాలా సార్లు ఇమ్మ గారు కూడా చెప్తూ ఉంటారు, ఎప్పుడైతే శత్రువు వచ్చినప్పుడు మరి ఎలా మరి ప్రార్థన చేసేవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా మనం కూడా మరి అలాంటి ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం అనుకుంటాం దేవుని ఆలయము, మనం బాగా ప్రార్థన చేస్తాం, నేను దేవుని ఆలయాన్ని అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం. కాబట్టి దేవుని ఆలయమైన మనము ఎలా ఉండాలంటే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలని ప్రభు తెలియజేస్తాడు. మరి ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయంలో కూడా మాట ఉంటుందండి. మొదటి నుంచి చదివితే, ఈ మోసకరమైన మాటకు ఆధారం చేసుకున్నది. అలాగనక ఈ మార్గములను, ఈ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతి వాడు తన పరుపు చాలా అండి న్యాయం జరిగించింది. ఇక్కడ అంటున్నాడు, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనిచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకోండి. కాబట్టి చిన్న ప్రార్థన చేసి మన దేవుని ఆలయం అంటే అదే చేసుకున్నప్పుడు అంటే ఇలా అంటే అంటే మనకున్న పరిస్థితి బట్టి మనం అనుకుంటాం మనం బాగానే ఉన్నాము, మనం లేకపోతే మనం బాగా ప్రార్థన చేస్తాము ఇలా అనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ముందు ఏం చేయాలి అంటే ముందు మన క్రియలను మన మార్గాలను దిద్దుకోవాలంట. దిద్దుకున్న తర్వాత, ఎందుకంటే దిద్దుకుని తర్వాత దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే ఎందుకంటే మనమే మంచివాళ్ళము, మనమే ప్రార్థన చేస్తాము, మనమే బాగా పాటలు పాడతాము, అంటే ఇవన్నీ కూడా దేవుని లోపల గ్రహించకుండా, మరి దేవుని మాటను మనం సరిగ్గా తీసుకోకుండా, మరి దేవుణ్ణి మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా మనం అనుకునే మాటలు. కానీ
దేవుని గురించి అర్థం చేసుకోవాలంటే తప్పకుండా మరి వాక్యం మీద మనకు విశ్వాసం ఉన్నప్పుడే మరి మనం ప్రకటించే వాక్యానికి మరి ఆ యొక్క బలం అనేది వస్తుంది. మరి శత్రువులు కూడా వణికిపోతారు. కాబట్టి ఇక్కడ అందుకనే 3 సార్లు చెప్తున్నాడు, ఇది దేవుని ఆలయం అని మీరు అనుకుంటున్నారు. అది ఎందుకు అనుకున్నారు? నిజంగా దేవుని ఆలయం అని మనం అనుకున్నప్పుడు నిజంగా మనం ఎలా ఉన్నాము, అసలు మన ప్రార్థన ఎలా ఉంది, మనం పోరాటానికి మనం సిద్ధంగా ఉన్నామా, మనం నిజంగానే మన ఆత్మ కట్టాలు మన దగ్గర ఉన్నాయా, ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రార్థన చేసేటప్పుడు మనం జయించగలిగే ప్రార్థన మనం చేస్తున్నామా లేదా, లేకపోతే మనం కూడా ఇలాగే అనుకుంటున్నాము, నేను ఆలయంగా ఉన్నాను కదా, నేను ఆలయంగా ఉన్నాను కదా అని మనం ప్రార్థన చేయడం వల్ల ఇక్కడ అన్నాడు. ఎందుకంటే ఇవన్నీ చేసేవాడు ఇలాంటి మీ క్రియలను మీ యథార్థంగా చక్కబరుచుకుని ప్రతివాడు తన పొరుగువాడిని తప్పక న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆ మనసు ఇప్పుడు దావీదుకు వచ్చిన మనసు అదే, తన పొరుగువాడు అది మెఫీబోషెతు ఎక్కడో ఉన్నాడు, తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకంటే దావీదు అంటే అన్ని మార్గాలు సరళం చేసినాడు కాబట్టి మెఫీబోషెతు తీసుకొచ్చాడు. అక్కడ ఇక్కడ కూడా మరి ఈ రోజు కూడా మరి ఆ హానాన్ని తన వెళ్ళి పరామర్శించడానికి పంపించగలిగాడంటే తన పొరుగు వారిని ప్రేమించగలిగే మనసు దావీదుకు ఉంది కాబట్టి ఈ రోజు మరి ఆయన చేయగలిగాడు. మనం మరి ఈ యొక్క మాట విన్నప్పుడు నాకు బాధ వేసింది. నిజంగానే మరి ఎంతగా మనం ఎలా ఉన్నాము, నిజంగానే మనం అనుకుంటున్నాం కదా దేవుని ఆలయం దేవుడు మనల్ని కొన్నాడు, మనకు స్వరక్తం ఇచ్చి కొన్నాడు. మనం ఎంతవరకు ఉన్నామని మనం కూడా అనుకుంటాం కదా. మరి ఎలా ఉన్నాము అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి కదా అని నాకు అనిపించింది. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న మరి ఆ వ్యాపారాలు చూసి ఎంతగానో బాధపడ్డాడు. ఆ బాధపడినప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 10వ వచనం అండి, 21:10. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడు. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడుకు బతకలేని యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారి అందరిని వెళ్ళగొట్టి రోకలు మార్చి వారి బల్లలను గువ్వలము వారి పీటలను పడదోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడు అని వ్రాయబడి, అయితే మీరు దానిని దొంగల పోగా చేసిన వారే. అంటే దేవుడు కూడా మరి యొక్క దేవాలయం గురించి దేవుడు ఎంతగా బాధపడుతున్నాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే జనసమూహము ఇక్కడ దేవుని యేసు ఆ ప్రవేశించిన క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారిని బలలను గువ్వలమ్మ వారి పీఠంలో పడద్రోసి నా మందిరము దేవుని. అంటే నిజంగానే మరి మనం కూడా ఆలయంగా ఉన్నాం కదా. అసలు మనలో ఏ దుర్వ్యాపారం మనలో జరుగుతుంది అంటే, దుర్వ్యాపారం అంటే మనం ఏదో వ్యాపారం చేయడం కాదు, కానీ మనలో ఉన్న చెడు మరి నిజంగానే దేవునికి మరి మనం ప్రార్థన చేస్తున్నావా, మరి వాక్యం చదువుతున్నావా, లేకపోతే మన మనసు ఎలా ఉంది, ఏమైనా కోపంగా ఉందా, వ్యసనంగా ఉందా, లేకపోతే నిద్రపోతున్నావా, తిండిపోతున్నాం మనలో ఉందా, మరి ఇవన్నీ కూడా ఏంటంటే మనలో ఉన్న దుర్వ్యసనాలు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ నా మందిరము నా మందిరము ప్రార్థనా మందిరం అనబడను రాయి ఉన్నది కదా. మీరు దొంగలు గుహగా ఎందుకు చేశారు, నిజంగా దొంగలు మనలో ఎందుకు వచ్చి నివాసం ఉంటున్నారు అంటే వీటన్నింటినీ కూడా దేవునికి కూడా ఇష్టం. ఏంటంటే అందుకే అంటాడు, నేను ఈ ఆలయాన్ని పడగొట్టి 3 రోజులు నేను నిర్మిస్తానని ఎందుకు చెప్పాడంటే ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి కాబట్టి. ఆయన చేసే పని ఏంటంటే ఆయన మన కొరకు మరణించి తిరిగి 3వ నాడు లేచాడు కాబట్టి మనలో ఉన్న ఈ శరీరంలో మనలో ఉన్న బలహీనతలన్నింటినీ కూడా ఆయన కొట్టివేయడానికి మరి ఆయన ఈ లోకంలో చనిపోయి తిరిగి 3వ నాడు లేచాడు. కాబట్టి ఆ దొంగల గుహగా మనం చేశాం కాబట్టి ఈ గుహను ఏం చేయాలంటే మరలా దేవుని మందిరంగా మార్చాలంటే మనలో ఉన్న ప్రతిదీ కూడా మనలో నుంచి మనం బయటకు వెళ్ళడానికి తీసివేయడానికి మనం ప్రయాసపడాలంటే మనం ఏం చేయాలంటే నిజంగానే మరి ఎందుకంటే శత్రువు దాడి ఎలా ఉంటుందో తెలియదు. ప్రార్థన చేసేటప్పుడు పొద్దున్నే ప్రార్థన చేయాలని అనుకుంటాం, లెగడానికి కష్టమైపోద్ది, లేచిన తర్వాత ప్రార్థన చేయడానికి కష్టమైపోద్ది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం అనుకుంటమే కానీ చేయడానికి చాలా ప్రయాసపడాలంటే. ప్రార్థన చేయాలంటే రోజు అలవాటు అయిపోయింది కాబట్టి, అంటే చాలా కాలం చేస్తున్నాం కాబట్టి మనం చేస్తున్నాం, కానీ స్టార్టింగ్ లో చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు కొంతకాలం అయితే చేసిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే 2 రోజులు ప్రార్థన చేస్తే 3వ రోజు లేవడానికి మన శత్రువు లేపడం చాలా జాగ్రత్తగా ఏదో కలసట మీద పడుకుంటామో, లేకపోతే ప్రార్థన చేద్దాంలే, పడుకుని ప్రార్థన చేద్దాంలే, లేకపోతే కూర్చుని ప్రార్థన చేద్దాంలే, లేదా తల దీని మీద వాల్చి ప్రార్థన చేద్దాంలే అంటే ఇలాంటి చిన్న ఏమవుతుందంటే మనం తెలియకుండా నిద్రపోతాం. తర్వాత సమయం చూస్తే చాలా గంట అయిపోతా ఉంటుంది. ఎందుకంటే ఈ నాకు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఎక్కడన్నా తల వాల్చామా, లేకపోతే ఎక్కడన్నా నడుము వాల్చామా, లేకపోతే గోడగా అనుకున్నామా, మనం తెలియకుండా నిద్ర చేస్తాం. కానీ కాబట్టి ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి. అంటే ఎందుకంటే ఇవన్నీ కూడా మనలో ప్రవేశించి మనల్ని ఏం చేస్తాయంటే ప్రార్థన చేయకుండా అడ్డుకుంటా ఉంటాయి. రేపటి నుంచి నేను ఇట్లా చదువుకోవాలి, ఇలా చేయాలంటే ఏదో ఒక పని మనకు తెలియకుండానే మనం అనుకుంటాం. సాయంత్రం అనుకుంటాం, అయ్యో నేను అనుకున్నాను కదా, ఇన్ని చదవాలనుకున్నాను చదవలేకపోయానే
అంటే ఇది తెలియకుండానే మనల్ని ఎలా మభ్య పెట్టేస్తుంది అంటే తెలియకుండానే మనం దాని వశంలోకి వెళ్ళిపోతాం. అందుకనే దేవుడు అందుకని ఆయన కోపం ఏంటంటే మనల్ని మనం ఏం చేసామంటే దీన్ని దొంగలు గుప్పుగా చేశాం కాబట్టి దీన్ని ప్రార్థనా మందిరంగా మరలా మనం మార్చుకోవాలి అంటే పడిపోయిన మరి ఆ ప్రాకారాలు కట్టబడాలి అంటే నిజంగా ఎంతో కష్టపడాలి. నెహెమ్యా ఎంత కష్టపడ్డాడంటే అంత కష్టపడితేనే వాళ్ళందరూ కూడా సమకూర్చాడు. ఒక పక్కన సైన్యాన్ని చుట్టూరు పెట్టాడు. తర్వాత పని చేసే వాళ్ళు కూడా ఖడ్గం పట్టున్నారంటే నిజంగా ప్రాకారం కట్టడం అనేది ఎంత కష్టమైంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. మనం కూడా అనుకుంటాం, ప్రార్థన చేసినప్పుడు అనుకుంటాం, ప్రభా ఈ దేవదూతలను ఈ గృహంతో కావాలిగా ఉంచయ్యా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా నాకు సహాయం చేయ్యా అని మనం ఎప్పుడు అంటాం? ప్రార్థన చేసేటప్పుడు అంటాము. లేకపోతే ప్రార్థన చేసే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఈ రోజంతా మమ్మల్ని కాపాడు అని ప్రేర్ చేసేటప్పుడు అనుకుంటాం. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆ డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలంటే ముందుగా వాటిని మనం బంధించుకోవాలి. ముందుగా మన ప్రార్థనకి ఏ డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలంటే మనం చేయాల్సిన ప్రార్థన ముందుగా వాటిని అన్నింటినీ కూడా మరి దేవుడికి అప్పచెప్పినప్పుడు వాళ్ళు కూడా వచ్చి మనకి కావాలిగా ఉంటారు అనేది. ఎందుకంటే శత్రువు ఎప్పుడు మరి అక్కడ అయ్యో గోడ కట్టే వాళ్ళ చుట్టూరు కూడా ఒక బ్యాచ్ చుట్టూరు ఎందుకు ఉందంటే మరి వాళ్ళు రాకుండా అదొక అడ్డుకోవడానికి మరి ముందుగా పెట్టారు. కాబట్టి ఈ విధంగా మనం ప్రార్థన ఎలా చేసుకోవాలి అనేది, ఎందుకంటే కంపల్సరీగా మనకి ఏంటంటే ఆత్మకట్నం అనేది ధరించుకుని మనం ప్రార్థన చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దొంగల గుంపుగా ఉన్న మన శరీరాన్ని, మన ఆలయాన్ని మరలా దేవునికి మరి దేవుడు మనకు ప్రాకారం కట్టాలంటే మనం తప్పకుండా మన ప్రార్థన అనేది మరి దేవునికి వెళ్ళాలి అంటే తప్పకుండా మన ప్రార్థన జీవితాన్ని అంటే చేసే విధానాన్ని మనం మార్చుకుని మన దేవునికి అంగీకారంగా మనం ప్రార్థన చేయాలనేది మనం చూస్తాం. అలాగే ప్రతి ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండాలి. కాబట్టి ఎలా ఉండాలి అంటే మెలకువగా ఉండాలి. ఇది నిజంగా ఇది ఆత్మ వల్ల మరి మెలకువగా ఉండాలి అనేది మనం చాలా సార్లు అనుకుంటాం. ఎడదగిగా ప్రార్థన చేయడి, మెలకువగా ఉండడి, ఎడదగిగా ప్రార్థన చేయడి అంటే మెలకువ అనేది మనం అంటే మెలకువగా ఉన్నప్పుడు చేసే ప్రార్థన. కానీ ఆత్మ ఎప్పుడు మెలకువగా ఉండాలంటే ఇదిగా ఈ మెలకువ గురించి మరి చాలా సార్లు, ఎందుకంటే మెలకువగా ఉండకుండా ఎప్పుడైతే మనకు చాలా సార్లు నిద్రపోవడం అనేది మనం జరుగుతూ ఉంటుంది. మెలకువగా ఉండకుండా నిద్రమతాత్మ మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. అంటే మనం అనుకుంటాం మనం ప్రార్థన బాగా చేస్తున్నాం అనుకుంటాం. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మనం తెలియకుండానే వాళ్ళకున్న స్పిరిట్ మన దగ్గరికి వచ్చేస్తుంది. మనం తెలియకుండానే ఎవరితో మాట్లాడినప్పుడు ఆ మత్తు మనకు వచ్చేస్తుందండి. ఎవరికైనా ఇంటికి ప్రార్థన చేసినప్పుడు తెలియకుండానే, ఎందుకంటే మనం ప్రార్థన చేసినప్పుడు మెలకువగా లేకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్ అది మనలోకి వచ్చేసి మనలో కూడా మనం ప్రార్థన చేయకుండా మరి మనల్ని అడ్డుకుంటుంది. కాబట్టి ప్రార్థన చేసి ఎవరికైనా ప్రార్థన చేసి వచ్చినప్పుడు కానీ, ఎవరికి వచ్చినప్పుడు కానీ, ఎవరికైనా మాట్లాడినప్పుడు కానీ ఎప్పటికప్పుడే సాయంత్రం ఎందుకు మనల్ని సరి చేసుకోవాలి అంటే ఇలాంటి మనల్ని అంటాడుతూ ఉంటాయి. అంటే మనకు తెలియకుండా అవసరాలు మనలోకి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ముందుగానే వాటిని మనం బయట చేసుకుంటూ మనం మళ్ళా ప్రార్థనలోకి మనం చేసే పనులు మనకు తెలియకుండా నిద్రమత్తులోకి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి అలాంటివి మనం, ఎందుకంటే అవి మెలకువగా ఉంటేనే మనం గ్రహించగలుగుతాం. అది మెలకువ లేకుండా మనం ప్రార్థన చేసి వచ్చేసేవాళ్ళే అనుకుంటే ఏముండదు. కాబట్టి ఇప్పుడు మెలకువగా ఉంటే అక్కడ చాలా సార్లు వాళ్ళు విమర్శంగా చెప్తా ఉంటారు. ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు బాధపడతా ఉంటారు. ఆ విషయం అందరికీ తెలుసు. ఎందుకు బాధపడుతూ ఉంటారంటే అవతలలో ఉన్న బాధ ఎందుకు ఆవిడ అనుభవిస్తుందంటే మరి అవతలలో ఫ్రీ అవుతారు, బాధపడతా ఉంటారు. మళ్ళీ ఆ బాధను పోగొట్టుకోవాలంటే మళ్ళీ ఎంత కష్టపడాలి. చాలా సేపు మళ్ళీ మరి ఒకసారి అయితే రాత్రి కూడా నిద్రపోకుండా వాళ్ళు చాలా ప్రయాసపడుతూ ఉంటారు. ఎందుకంటే అవసరం మరి ప్రార్థన చేసినప్పుడు వస్తుంది. కాబట్టి మరి ఇలాంటి మెలకువ అనేది మనకి చాలా అవసరం అండి. కాబట్టి మెలకువ లేకపోతే అది మనలో ఉండిపోతుంది. కాబట్టి మెలకువ కలిగి ప్రార్థన చేయడం అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు, ఎవరికైనా మాట్లాడినప్పుడు మరి ఇవన్నీ కూడా అంటే వాళ్ళ స్పిరిట్స్ మన మీద పనిచేయకుండా ఉండాలంటే ముందుగానే మనం అంటే ఆ మెలకువ అనేది మన ఆత్మలో మెలకువగా ఉన్నప్పుడు మాత్రమే మనం గ్రహిస్తాము. తర్వాత కూడా మనం ఆ పరిశుద్ధుల నుంచి మనం విడిపించబడితేనే తర్వాత తిరిగి మనకి ప్రార్థన వస్తుందండి. కాబట్టి ఆ మెలకువ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా అది చిన్న ఊరికి విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండడం చాలా ఈజీగా మనం చెప్పేసుకుంటూ ఉంటాం. కానీ అది ప్రార్థనకి, మన ప్రార్థన జీవితానికి, మన యొక్క ఆత్మీయ జీవితానికి మెలకువ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే ఈ మెలకువ అనేది మనలో లేకపోతే మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఈజీగా పడిపోవడానికి మన శత్రువు ఈజీగా అనమాట, చాలా ఈజీగా పడిపోవడానికి. ఎందుకంటే వెళ్ళొచ్చిందా జాగ్రత్తగా ఎక్కువ నిద్రపోతూ ఉంటాము, మనం బాగా ప్రార్థన చేసాంలే అని అనుకుంటాము, మనం సమర్థించుకుంటాము. మళ్ళీ శత్రువు కూడా మనలో నుంచి మాట్లాడుతూ చక్కగా ఎందుకు పర్లేదులే అన్నట్టుగా మనకి చక్కగా పంపరుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనలో జరిగే ప్రక్రియలు. కాబట్టి మెలకువ అనేది మన జీవితంలో చాలా అవసరం. మెలకువ లేకపోతే, ఎందుకంటే ఆత్మ ఖడ్గము ధరిస్తే, ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని మనం విశ్వాసంతో మనం గ్రహించినప్పుడు, ఆ విశ్వాసాన్ని మనం ప్రకటించినప్పుడే దేవుని యొక్క ఖడ్గం మనలో ఉన్నప్పుడు మన శత్రువు మన దగ్గరికి రాదు అనే విషయాన్ని మనం
జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళు కూడా అందుకనే భయపడకుండా మనందరం కూడా మన జిల్లాను మన పట్టణాలు కాపాడుకోవాలంటే వాళ్ళు యుద్ధం చేయడానికి ఎంత సిద్ధంగా ఉన్నారంటే, ఎందుకంటే దావీదు నీతి న్యాయములు జరిగించేవాడు. దావీదుని బట్టి అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి, దావీదు నీతి న్యాయములు బట్టి అక్కడ పాలన చేస్తున్నాడు కాబట్టి దేవుడు అక్కడ సహాయం చేస్తాడు ఆయన నీతిని బట్టి. కాబట్టి మనం కూడా మరి మన యొక్క కుటుంబాలని మన యొక్క మరి ప్రాకారాలు కాపాడుకోవాలంటే మనం కూడా మరి ప్రార్థన చేయకుండా యుద్ధభక్తిలో నిలబడి ప్రార్థన చేయడం, యుద్ధభక్తిలో నిలవడం అనేది ఒకటైతే మనం ఎలా ఉండాలంటే ఆత్మకర్తం ధరించుకొని ఆ యుద్ధభక్తిలో నిలవాలి అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి రక్షణ శిరస్త్రాలను దేవుని వాక్యం ధరించుకొని ఎందుకు అవి ధరించుకోవాలి అనేది మనం ఒకసారి జ్ఞానం చేసుకుని ఈ విధంగా, ఎందుకంటే ఇది ధరించుకుంటేనే మనం శత్రువుతో పోరాడగలుగుతాము, జయించగలుగుతాము. ఇవి లేకుండా ఊరికే వెళ్ళిపో 4 రోజుల నుంచి వెళ్ళిపో అంటే ఇవన్నిటిని కూడా ఊరికే నోటితో పలికే మాటలకేను దేవుని వాక్యంతో పలికే మాటలకి ఆ శక్తి మరి దేవుని వాక్యంలోనే ఉంది. కాబట్టి ఆ శక్తిని మనం ఎప్పుడైతే మనం తీసుకుని ఆ వాక్యం ప్రకారం మనం నిలవగలుగుతామో అప్పుడే దేవుడు కూడా మనకు సహాయం చేసి మరి ఆ యొక్క శక్తిని బట్టి దేవుడు మనకు సహాయం చేస్తాడని ప్రభు పేట కోరుకుంటున్నాను. తర్వాత ఉన్న ఎఫెసీయుల పత్రికలోనే 4వ అధ్యాయము 11వ వచనం చూస్తే, మనమందరూ విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తు కలిగి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి మగు వరకు ఆయన ఇలా జీవించను. కాబట్టి ఎలాగంటే ఆయనలో దేవుని గురించిన జ్ఞాన విషయములు ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు అవ్వాలంటే దేవుని గురించి పూర్తిగా మనం తెలుసుకున్నప్పుడే మనకు ఆ సంపూర్ణత అనేది వస్తుందండి. దేవుడు కాపాడుతాడు, నిజంగా కాపాడే దేవుడే మన దేవుడు. ఆయన ఈ లోకానికి వచ్చిందే మనల్ని కాపాడుతాను. కానీ మనం ఆయన దగ్గరికి సంపూర్ణంగా ఆయనకి లోబడినప్పుడే మనం ఆయనకి లోబడాలి. మనం పశ్చాత్తాపడి లోబడినప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే మనం ఆయనలాగా పరిశుద్ధం అవ్వాలి అంటే అందుకనే అంటున్నాడు ఇక్కడ. తర్వాత మరికొందరిని పరిశుద్ధులు సంపూర్ణంలో క్రీస్తు శరీరమందు క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య సర్వం జరిగించుటకును ఆయన కొందరు అపోస్తులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు సువార్తలు గాను, కొందరు కాపరులు గాను, ఉపదేశకులుగా నియమించను. అందువల్ల మనం ఇక మీదట పసి పిల్లలమై ఉండి మనుషుల యొక్క మాయోపాయము చేత వంచనతోనూ తప్పు మార్గములకు లోకాయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు. వాళ్ళ చేత ఎగరబట్టబడవారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యమని చెప్తూ క్రీస్తు వలె ఉండేటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. కాబట్టి ఈ విషయంగా మరి దేవుని యొక్క ముందుగా మనం చేయాలంటే దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయాలు మనం ఎప్పుడైతే మనం కరెక్ట్ గా మనం తెలుసుకోగలుగుతామో అప్పుడే. ఎందుకంటే అనేక మంది ఇప్పుడు దేవుడు అన్నాడు అనేక మందిని మీరు పంపించాను కాబట్టి వాళ్ళు చేసే బోధ చాలా జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే వాళ్ళు చేసే బోధను బట్టి మీరు అటు ఇటు కొట్టుకోపోకుండా జాగ్రత్తగా ఉండి మీరు ఏమన్నారు ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనల్ని అన్ని విషయంలో ఎప్పుడైతే మరి దేవుని సత్యాన్ని ప్రకటిస్తూ దేవుని గురించి మరి ఆ యొక్క జ్ఞాన విజ్ఞానం మనలో ఉందో మనం అన్ని విషయాల్లో ఎదుగుతాము అని చెప్పి కూడా దేవుడు తెలియజేస్తారు. కాబట్టి దేవుని గురించి ముందుగా మనం తెలుసుకుంటే దేవుడు మనకి ఏం చేస్తాడు, దేవుని సహాయం కావాల్సిందంటే ఇవన్నీ కూడా మరి దేవుని వాక్యాన్ని మనం ప్రేమించగలగాలి. మన చేతిలో ఉన్న మరి వాక్యాలని మన బైబిల్ని మనం అర్థం చేసుకోవాలి, చదవాలి, మరి బైబిల్ని ప్రేమించాలి. ఇవన్నీ కూడా మనం చేసినప్పుడు దేవుడు మరి మనకు చేసే సహాయం ఏంటంటే మరి తప్పకుండా, ఎందుకంటే వాక్యం మనలో ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థనకి అంగీకరించడమే కాదు మనం కూడా శక్తిమంతులు అవుతాము. అలాగే మరి శత్రువుని కూడా మనం మీద కూడా మనం పోరాటం అనేది మనం చేయగలుగుతాము. పోరాటమే కాదు మరి విజయాన్ని కూడా మరి దేవుడు ఇచ్చే మరి దేవుడు మనకు అనుగ్రహిస్తాను అని కూడా చెప్తాను. కాబట్టి వీళ్ళందరూ కూడా మరి ఎందుకు మరి ఇక్కడ మరి దావీదు ఎక్కడికి వెళ్ళిన విజయం పొందుతున్నాడంటే ఆయన నీతి జ్ఞానం జరిగించేవాడు, దేవుని అనుసరించాడు, దేవుని స్తుతించాడు, ఆయన యథార్థంగా జీవించాడు, దేవుని మాట ఆయనలో ఉంది కాబట్టి ఆయన ఈ విధంగా గెలవగలిగాడు. అందుకనే ఆయన అన్నాడు మరి ఏదైనా సరే మరి ఉపకారం చేసిన వాళ్ళని మరి తప్పకుండా, ఎందుకంటే క్రీస్తు ప్రేమ అనేది ఆయనలో మరి దావీదులో కనపడుతుంది కాబట్టి ఉపకారం చేసిన వాళ్ళని ఎవరిని కూడా మరి ఆయన విడిచిపెట్టుకుని అందరికీ సహాయం చేసేవాడుగా దావీదు ఉన్నాడంటే క్రీస్తు ప్రేమ ముందుగానే ఆయన ప్రకటించడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా అలాంటి క్రీస్తు ప్రేమలో మనందరం కూడా జీవించాలని, మనం కూడా మరి శత్రువుని కర్మాలి అంటే మనం కూడా ఆ జీవితాన్ని దావీదు మరి ఏ విధంగా నీతి న్యాయాలతో జీవించాడు, దేవుని ఆధారపడ్డాడు, దేవుని మరి హృదయానుసారుడు అయ్యాడు. మనం కూడా అలాంటి పరిస్థితి, ఎందుకంటే దొంగల కోపంగా ఉన్న దాన్ని దేవుడు ఈ రోజు మందిరంగా మనం మార్చడానికి దేవుడు తన స్వరక్తులు ఇచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి మనలో ఉన్న చెడు అంతటిని మనం అందరినీ
తీసేసుకోవాలి. దానికోసం మనం ప్రయాసపడాలంటే మరి తప్పకుండా మరి దేవుని గురించి తెలుసుకొని ఆయన చేసే కార్యాలు మనం తలుచుకుంటూ మనం కూడా మరి శక్తిమంతులయ్యి మనం కూడా మరి ఎలాంటి ప్రార్థన, మరి ఎలాంటి ఆత్మ కట్టుకొని ధరించిన ప్రార్థన చేసి మనందరం కూడా అన్ని విషయాల్లో ఎదగాలని, అన్ని విషయాల్లో మరి ముందుగా ఆత్మీయ విషయాల్లో అన్ని విషయాల్లో మనం ఎదుగుతూ దేవునికి మరింత దగ్గర అవ్వాలని కోరుకుంటూ దేవుడిని పరిశుద్ధ వాక్యం చేసింది.